సంబంధించి చిన్న మల్లయ్య కానీ ధనలక్ష్మికి సంబంధించినటువంటి వీడియోలతో పాటు మరికొంతమంది మహిళలతో కూడా ఉన్నట్లు ఆ వీడియోలో స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వాళ్ళెవరూ కూడా ఇప్పటి వరకు కేసుకు సంబంధించి రాలేదు. మరి ఇప్పుడు బాధితులు ఎవరన్నా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. ఎందుకంటే కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే అతను ఏ విధమైనటువంటి అంశాలు ముందుకు వెళ్తారనేది ధనలక్ష్మి కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను కేసుకి ముందుకు రాలేదనే విధంగా చెప్పారు. ప్రజెంట్ మరి మిగిలినటువంటి ఎవరైతే మహిళలు ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ కానీ మిగిలినటువంటి వాళ్ళు కూడా కొంతమంది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయో ఏంటనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా చిన్న మల్లయ్య డ్యూటీలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక సిఏ రేంజ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అనే విధంగా ఉన్నతాధికారులను అయితే ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే డ్యూటీలో దూకుడుగా వ్యవహరించడం, ఎవరి మీద పడితే వాళ్ళని అసభ్య పదజాలంతో మాట్లాడతారనే విధంగా కూడా చిన్న మల్లయ్య పైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనేక మంది నేతలు ఈ అంశాలపై ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలుస్తుంది. ఏదైనా కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశాలే కాదు, సెటిల్మెంట్లకు సంబంధించి కానీ మిగిలినటువంటి అంశాల్లో కూడా ఆయన ప్రవర్తన అనేది కొంత ఇబ్బందికరంగా ఉందనే విధంగా కూడా చాలా మంది రాజకీయ పక్షాలు కానీ ప్రజల నుంచి కూడా ఆరోపణలు వచ్చినాయి. వాటికి సంబంధించి కూడా విచారణలు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి అంశంగా చెప్పచ్చు. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సర్కిల్ ఇన్స్పెక్టర్గా చిన్న మల్లయ్య తన విధులను నిర్వహించారు. వినుకొండ మండలంలో తనపైన ఒక మహిళ కంప్లైంట్ చేయడం జరిగింది. బ్రాహ్మణపల్లి విలేజ్కి సంబంధించిన ఒక మహిళ వినుకొండ పోలీస్ స్టేషన్లో చిన్న మల్లయ్య తన ఇంట్లోకి చొరబడి వచ్చాడు, తర్వాత ఒక కత్తిని చూపించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ ఏప్రిల్ 29న కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ అలాగే దాని తర్వాత తనకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్, చిన్న మల్లయ్యకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవ్వడం, ఒక్కసారిగా దానిపైన ప్రజలందరూ కూడా వ్యతిరేకతని వ్యక్తపరిచారు. ఏపీ పోలీసు డిపార్ట్మెంటు రెప్యుటేషన్ని కూడా ఇటు సిఐ చిన్న మల్లయ్యకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవ్వడంతో డ్యామేజ్ అయింది అంటూ ఐజీ దాన్ని సీరియస్గా తీసుకున్నారు. తనని ఇమీడియట్గా విధుల నుంచి తొలగించడం జరిగింది. దాని తర్వాత ఒక్కసారి గతంలో కూడా తనపైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఒకసారి మనం చూస్తే కారంపూడిలో తను పనిచేసిన సమయంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని, ఒక లీడర్ని అక్కడ గన్ పాయింట్ చేసి మరి బెదిరించడం జరిగింది. దాని తర్వాత మరొక టీడీపీ పార్టీకి సంబంధించిన మరొక వ్యక్తిని కూడా వాట్సాప్లో ఆయన బెదిరించడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఆరోపణలు, అలాగే తను పదవీ కాలంలో ఉన్నన్ని రోజులు తనపైన ఇటు కరప్షన్ చేశాడు, అలాగే లంచం తీసుకున్నాడు, అలాగే పర్సనల్ యాక్టివిటీస్, తన ప్రైవేటు ఫామ్ హౌస్ అంటూ ఒకటి ఏర్పరచుకొని ఆ ప్రైవేటు ఫామ్ హౌస్లో కొన్ని పర్సనల్ యాక్టివిటీస్ ఏవైతే చేశాడో అవన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి అంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మరో పక్కన ఒకసారి మనం చూస్తే మొదటగా తనని ఒక వేకెంట్ రిజర్వ్ అనే డిపార్ట్మెంట్కి తనని అటాచ్ చేయడం జరిగింది. దాని తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడిలో కూడా తను పనిచేయడం జరిగింది. గతంలో ఉన్న పార్టీలకి తను బయాస్డ్గా ఉన్నాడు, ఇప్పుడున్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. మొత్తం మీద ఏప్రిల్ 29న మొదటగా ఒక క్రిమినల్ కేసు తనపైన ఫైల్ చేయడం జరిగింది. ఒక మహిళ తనపైన అఘాయిత్యం చేశాడంటూ. తర్వాత మే 2న ఒకసారి చూస్తే పల్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ కాంతి రాణా ఆయన సిఐని అఫీషియల్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేయాలంటూ మే 2న ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. దాని తర్వాత మే 2 నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు సిఐ మల్లయ్య మరి పరారీలోనే ఉన్నాడు. తను సుప్రీంకోర్టుని, హైకోర్టుని ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ని తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ 2 కోర్టులలో కూడా తనకి బెయిల్ మంజూరు అవ్వకపోవడం, తర్వాత జూన్ 3 ఆయనని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పెషల్ సర్వీసెస్కి సంబంధించిన తన రోల్ని డిస్మిస్ చేస్తున్నాము అంటూ జూన్ 3న మిస్కాండక్ట్ పేరు పైన తనని ఆ విధుల నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సుమారు ఒక నెల రోజుల తర్వాత మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు, వినుకొండ పోలీస్ స్టేషన్ దగ్గర తెల్లవారుజామున సమయంలో ఎక్స్ సిఐ చిన్న మల్లయ్య ఆయన సరెండర్ అవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి, అలాగే చిన్న మల్లయ్య పైన వస్తున్న ఆరోపణల పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university.